హలో గైస్, నా పేరు పృథ్వీ. అందరూ ముద్దుగా కిన్ను అని పిలుస్తారు. సో మన ఛానల్ నేమ్ చూసుకున్నట్లయితే కిన్ను రెపోజ్ అని ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది గుర్రం కొండ. సో ఈరోజు మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మొదటగా మనం ఇక్కడున్న ప్రజల్ని మీట్ అయ్యి వాళ్ళ మాటల్లో ఈ గుర్రం కొండ గురించి వాళ్ళకి ఏం తెలుసో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అన్న, మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉన్నారు? ఎంతకాలంగా ఉన్నారు ఇక్కడ? దాదాపు 35 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. మీకు గుర్రంకొండ గురించి ఏం తెలుసు? గుర్రంకొండ గురించి చాలా 1947 ముందు నవాబులు పరిపాలించినారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి కడపడం బాబు అక్కడ తెలిపినారు కాబట్టి అక్కడ వాళ్ళు సరిపడుతున్నారు. మేము ఉండి నాకు 63 సంవత్సరాలు. నేను మా ఊరు ఇదే, మా నాన్న కూడా ఇదే ఊరు. మీ పేరునా? మొహమ్మద్ రఫీక్. ఏమి మేము పుట్టినప్పటి నుంచి ఇండియా ఉన్నాము. ముందు వాళ్ళు ఎప్పుడో 500 సంవత్సరాల ముందు వాళ్ళు పరిపాలించినారు. ఎప్పుడున్నో టిప్పు సుల్తాన్ వాళ్ళు. మాకు తెలిసేడుగా అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పరపట్టి ఇదంతా మొత్తం చూసుకొని 5-6 గంటల లోపల వచ్చేలా మనుషులు. 5 గంటల లోపల సాయంత్రం 5 లోపల పైకి వెళ్ళి వచ్చేయాల్సిందే. మళ్ళీ ఎవరికి అలవలేదు. ఆడ ఒక 5-6 మంది ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. సెక్యూరిటీ అంతా మొత్తం లోపల కోనేరు గిన్నెలు దేవాలయాలు అన్నీ ఉన్నాయి మొత్తం కొండలో. రాజులు కట్టింది గోడలు గిడలు. ముందు గుర్రాలు పోతా ఉన్నాయి, రాజులు ఎక్కిస్తా ఉన్నారు. అదంతా ఉండింది. ఇప్పుడు ఏమీ లేదు, అంతా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి అయిపోయింది. అవును, మాకు తెలిసేడుగానే ముందుగానే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. అవును, స్వాతంత్రం రాగానే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది మొత్తం. ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? గ్రామస్తులు ఏమనుకోరు. లోపల ఏమో బంగారం ఉన్నది కొండలో. పురాతన కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి బండ మీద శిలా పలకల మీద అక్షర రాసి ఉన్నారు రాజులు వాళ్ళు. దాంట్లో అది చదువు వచ్చిన వాళ్ళకి అది బంగారు తెలుస్తుంది. అది ఎవరికి రాదు. మన ఇది ఉన్న చూడది, అది తిరుపతి కాడ అది చంద్రగిరికి దావ ఉన్నది. ఈ కొండ కింద నుంచి సొరంగం ఉన్నది. దావా చంద్రగిరికి పోతుంది. అడిగి నుంచి లోపల పోతే కదా. సో దానికైతే ఎటువంటి ఆధారాలు లేవు ప్రస్తుతానికి. సొరంగం ఉన్నది కానీ గ్రామస్తులు అలా అనుకుంటున్నారు. అట్లా పోనీరు ఆక్సిజన్ దొరకదు, చచ్చిపోతారు, లోపల పోతారు. వాళ్ళు పోతా అన్నారు, ఎట్లా పోతా అన్నారు. ఏమి దాంట్లో ఏమున్నదో, బంగారు దాపెట్టినారో ఏమున్నదో అది కూడా తెలుసు. ఆడ పోయేదానికి ప్రాచీన కాలం నుంచి దాంట్లో ఉన్నాయి అన్ని శిలా పలకాలు, పాతవి దేవాలయాలు అంతా, దేవుళ్ళు ఇవన్నీ, లక్ష్మీ పార్వతి అన్నీ అట్నే ఉన్నాయి లోపల. గుడి కూడా ఒకటి ఉంది. మా కింద వచ్చేసి ముస్లిమ్స్ వాళ్ళు ఆ కాలం వాళ్ళకి అవి సమాధులు కూడా ఉన్నాయి కింద. అవి ఇప్పటికి మూసిపోయినాయి అనమాట మట్టంగానే. ఒక అబ్బుట్లోనే ఈ రోడ్డు వేయలేదు. ఇప్పుడు మాత్రం 2 వే అయింది, 4 వే కూడా కాదు, 2 వే అయింది. అంతకుముందు మనం అక్కడ బంగ్లా కాడ అనేది షాప్ పెట్టినాము. అద్దాలు ప్లస్ టోపీలు, హెల్మెట్లు అవన్నీ పెట్టినాము. అక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉన్నింది. ఆడ ఇది చూసారా మీరు, అది నమాజ్గిరా నిన్న ఈద్గా. అక్కడ మేము ఒక అబ్బుట్లోనే షాప్ పెట్టినాము. ఒక అబ్బుట్లోనే ఆడ మనకు తెలియకుండానే వెనకాల రంధ్రం పడిపోయింది, పెద్ద బొక్క పడిపోయింది. దాంట్లో గిబ్బిలాలు అన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఊపిరిగా ఉన్నాయి. దీనికి 4 దావులు ఉన్నాయి. ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒకటి ఉంది, అట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒకటి ఉంది, 4 ఉండే. అబ్బుట్లో ఇమీడియట్లీగా పోలీసు వాళ్ళు వచ్చేసి దాన్ని చూసి మొత్తం దాన్ని కప్పెట్టేసి, దాంట్లో ఎవరు పోకూడదు అనేసి కప్పెట్టేసినారు దాన్ని. అది మాత్రం. థ్యాంక్ యూ. నా పేరు ఇమ్తియాజ్. మీ పేరు ఇంతియాజా? మా ఫాదర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ గ్రామస్తులను మాట్లాడిన తర్వాత మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే గేట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చూడండి, స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ రంగిని మహల్ కనిపిస్తుంది. ఇదే రంగిని మహల్.
దీనికి ఇదే ఎంట్రన్స్. ముఖ్యంగా టిప్పు సుల్తాన్ కాలంలో ఇక్కడ రాజులు ఇంకా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. ప్రాచీన మధ్యకాల యుగంలో గుర్రంకొండ అనే పేరు గుర్రం ఇంకా కొండ నుండి వచ్చింది. దీనికి కారణం ఒక ప్రాచీన కథనం ప్రకారం ఈ కొండపై ఉన్న కోటకు గుర్రాల ద్వారా మాత్రమే చేరుకోవచ్చనే నమ్మకం. విజయనగర రాజుల కాలంలో ఇది ఒక ముఖ్యమైన రక్షణ కోటగా ఉపయోగించబడింది. ఈ కోటను విజయనగర సామ్రాజ్యం 14-16వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. సరే, మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఎంట్రన్స్లో ఇదంతా కవర్ అయిపోయింది. మీకు ఇక్కడ నుంచి బయట ఎలా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, కోట బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇది అప్పట్లో ఇక్కడ కాపలాదారుల కోసం అని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇదంతా కూడా ఎలా పడిపోయిందో. ఇదే కోట. ఇది మనం ఫ్రంట్ నుంచి చూసాము, బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ ఉంది. కాకపోతే ఇది ఎంట్రన్స్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఒకసారి పైకి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి. అలానే మనం ఇప్పుడు ఆ కొండ వరకు వెళ్ళాలి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్ళాలి. సరే, స్టార్ట్ అయిపోదాం. ఇది ఒక టెంపుల్. పొట్టి కొండపై ఉన్న ఈ దేవాలయం ప్రకృతి అందాలతో కలిసి భక్తికి ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ భగవంతుడు విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామిగా లక్ష్మీ అమ్మవారితో కలిసి పూజలు అందుకుంటున్నారు. చుట్టూ ఉన్న ప్రశాంతత, ఆలయ నిర్మాణ శైలి, కొండల మధ్య నుంచి కనిపించే గుర్రంకొండ కోట, ఇవన్నీ కలిసిపోయి ఈ ప్రదేశాన్ని ఒక దివ్యమైన పుణ్యక్షేత్రంగా మార్చాయి. ప్రతి సంవత్సరం నరసింహ జయంతి వేళ ఇక్కడ భక్తులు భారీగా తరలివస్తారు. ఆ రోజుల్లో ఈ ఆలయం ఇంకా ఎక్కువ అందాన్ని అందుకుంటుంది. భక్తి, ఉత్సాహం అన్నీ కలిసి ఒక పండుగలాగా మారిపోతుంది. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. తారిగొండ వెనుగమాంబ, ఓ మహానుభావురాలు మరియు కవి ఈ ఆలయానికి ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నారు. ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం. ఆయన భక్తుల కోసం ఓ పవిత్ర గాథను పంచే ప్రదేశంగా మారింది. ఇంకా ఎక్కేది చాలా ఉంది. దారి లేదా?
కొండపైకి దారి అయితే ఇది. అప్పుడే మనం అలా వెళ్ళిపోయాము. యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళాలి. మనం కోట సగానికి అయితే వచ్చాము చూడండి. అదిగో అక్కడ చూస్తున్నారే, అదే టెంపుల్. ఇక అది వచ్చేసి కోట చూడండి. సో ఈ కోటకైతే ఎంట్రన్స్ ఇదే చూడండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. నా ఫ్రెండ్ కూడా ఇక్కడి వరకు అయితే వచ్చాడు. నేను అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. ఇదంతా కూడా దీనికి ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉంది చూడండి. ఇక్కడ ఏదో చిన్నగా ఇదేంటో అర్థం కావట్లేదు. ఇదేంటో మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలపండి. చూడండి, వావ్. వావ్, ఇక్కడ నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంది.
ఆల్మోస్ట్ మనం చాలా దూరం అయితే వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే చివరిది. అక్కడికి వెళ్ళిపోదాం రండి. Oh my God. తొలికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం క్షీణించడంతో గోల్కొండ కుతుబ్ షాహీల కిందికి వచ్చింది. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని జయించి ఈ కోటను మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. 18వ శతాబ్ద చివరిలో హైదర్ అలీ గుర్రంకొండను జయించి మైసూర్ సామ్రాజ్యంలో చేర్చాడు. తరువాత టిప్పు సుల్తాన్ దీన్ని తన సైనిక స్థావరంగా ఉపయోగించాడు. టిప్పు సుల్తాన్కు చెందిన సైనికాధికారి మీర్ కరీం ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత ఈ కోట బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఓ మై గాడ్, ఇదేదో దీని లోపలికి దారిలాగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ మై గాడ్, చూస్తుంటేనే భయంగా ఉంది. నా ఫ్రెండ్ అయితే బయట కిందనే ఉండిపోయాడు. వాడు ముక్కాలు భాగం వచ్చి, ఓ మై గాడ్, ఓ నాకు కొంచెం భయంగా ఉంది. దీని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక రౌండ్ వేసేద్దాం. టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత బ్రిటిష్ వారు గుర్రంకొండను హైదరాబాద్ నిజాం రాజ్యానికి అప్పగించారు. కోటకు రక్షణ ప్రాముఖ్యత తగ్గిపోయి ఇది క్రమంగా శిథిలమైంది. 1947లో భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 1956లో ఇది భాగమైంది. ఇందులో ఏముంది?
అబ్బా వినిపిస్తుందా? హలో హలో, వినిపిస్తుందా? నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ వసక్కలేవేడా కోనేరు లాగా ఉండేదన్నా. ఓ అమ్మో ఇదేంద్ర గుహలాగుంది. ఒకనే అక్కడ పోకంటే ఏం రేపు కింద దేవుడా, నువ్వేం ముట్ట కూడా పెంచినావు. నువ్వు ఈడంగా ప్లేస్ ఈడే ఉంది, ఈడంతా కవరప్ చేసుకుంటే చాలు నువ్వు. నేను లోపల వరకు అయితే వెళ్ళలేను. స్విచ్ ఆఫ్. దీని లోపలంతా ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నా మైక్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. నేను లోపలికి అయితే వెళ్ళలేను, చాలా చీకటిగా ఉంది. అండ్ ఫైనల్గా నేను ఈ జర్నీని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ గుప్త నిధులు కానీ సొరంగ మార్గాలు కానీ నాకైతే ఎటువంటివి కనిపించలేదు. ఏమో మేబీ ఫ్యూచర్లో ఎవరైనా కనిపెట్టచ్చేమో. నేనైతే 5 లోపు కిందికి అయితే వెళ్ళాలి, లేకుంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.